మన పంటయు బండే. మనకి ఈ స్తోత్రం లభించింది. కుటీరాలను కూడా శ్రీధామాలు చేసేటువంటి స్తోత్రం మనకి లభించింది. అందుకని ఆయన ఈ స్తోత్రం లభించడానికి కారణం ఆయన స్తోత్రం చదవడం. ఆ స్తోత్రం చదవడానికి కారణం ఆ ఇల్లాల మీద ఉండేటువంటి అభిమానం, గౌరవం. ఆ ఇల్లాల మీద అభిమానం, గౌరవం ఏర్పడడానికి కారణం ఆవిడ పేదరికం. అంచేత పేదరికం ఇంత గొప్ప అద్భుతాలను సృష్టిస్తుంది ఖచ్చితంగా. ఈ మొత్తం స్తోత్రం ఆవిర్భవించడానికి కారణం పేదరికం. పేదరికాన్ని మనం అవమానించకూడదు, సహానుభూతి చెందాలి, సానుభూతి చూపించాలి. వాళ్ళని ఎలా బయటపడేద్దామా అని చూడాలి. అందులో మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళుగా ఉన్నారంటే ఆదుకోకపోతే మనం బంధువులం కాదు, రాబంధువులం కింద లెక్క. కనీసం బంధువులను కూడా ఆదుకోలేకపోతున్నట్టు. మన బంధువులు, మన పినతండ్రులు, పెద్ద తండ్రులు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు వాళ్ళు ఆపదలో ఉన్నారు. మనం ఆదుకోకపోతే ఎవరు అనుకుంటారని అనుకుంటారు ఖచ్చితంగా. మనవాడు ఉన్నాడు, ఏం ఉపయోగం, ఎవరికే ఏం చేయడు అంటాడు. అసలు వాడు అనే వరకు మనం ఎందుకు ఆగాలి? మనకు ఉంది కదా, ఇప్పుడు అవసరం లేదంతా వాళ్ళకే ఇస్తాం. ఇంకా ఉంటే ఇంకా పై వాళ్ళకి ఇస్తాం, విదేశాల్లో కూడా ఇస్తాం, తప్పే ఉంది. ఆ విశాల దృష్టి పెంచుకోవాలి. అందుకని కుటీరమైన శ్రీధామము చేయగా కనకధారను మించిన స్తోత్రం ఉన్నది. పేద కుటీరాన్ని కూడా లక్ష్మీనివాసంగా చెయ్యాలి అంటే కనకధారని మించింది లేదు. అందుకే ఆ స్తోత్రానికి 24 శ్లోకాలు స్వామి అప్పటికప్పుడు ఆశువుగా చెప్పినప్పటికీ తర్వాత శంకరాచార్య గణపతి స్తోత్రాన్ని దానికి జోడించారు. వందే వందారు మందారం ఇందిరానంద మందిరం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇప్పుడు మన అనుసరిస్తున్నటువంటి దేవాలయాల్లో ఉండే పూజా విధానం అనండి, స్తోత్రం అనండి, దేవతార్చన, శివ పంచాయతనం లాంటి దేవతార్చన విధానం అనండి, ఇవన్నీ శంకరాచార్య స్వామి ఏర్పాటు చేశారు అని పెద్దలు చెబుతారు. అందుకే బదరీపీఠం, తూర్పున పూరీపీఠం, ఉత్తరాన బదరీపీఠం, పశ్చిమాన ద్వారకపీఠం, దక్షిణాన శృంగేరీపీఠం, 4 దిక్కుల్లో ఆయన స్థాపన చేసి ఈ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలని, ఆ ధర్మాన్ని మీరు కాపాడండి అని 4 శిష్యుల్ని అక్కడ పీఠాధిపతులను చేసి ఆయన పరమపదించారని చెబుతారు. ఆ శిష్య పరంపర ఇప్పటికీ ఆయా పీఠాల్లో కొనసాగుతోంది, మనం చూస్తాం. మనమంతా కూడా దక్షిణ భారతదేశం మొత్తం దక్షిణామ్నాయ పీఠం, శృంగేరి మహాపీఠం, భారతీయ తీర్థస్వామికి సేవకులం మనం అందరం కూడా.